అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రాప్తాడు మండలంలోని బండమీదపల్లి గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం 12:25 సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత 25 లక్షల రూపాయల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించడం జరిగింది. అదేవిధంగా బండమీదపల్లి గ్రామంలో 2,30,000 రూపాయలతో నిర్మించిన గోకుల షెడ్డును కూడా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మీడియాతో మాట్లాడుతూ బండమీదపల్లి గ్రామంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రోడ్లు నిర్మించాలనే ఉద్దేశంతో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో 25 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను చేపట్టడం జరిగిందని, అదేవిధంగా గ్రామంలో 2,30,000 రూపాయలతో గోకుల షెడ్డును కూడా నేడు ప్రారంభించడం జరిగిందని, రానున్న రోజుల్లో బండమీదపల్లి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బండమీదపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు, స్థానికంగా ఉన్న అధికారులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.